అందరికీ నమస్కారం. రుద్రులు బ్రహ్మ నుంచి స్థను ద్వారా ఉద్భవించిన 11 మంది దేవతా పురుషులు. వీరు మృగవ్యథ, సర్ప, నిరుతి, దహన, అజైక్సథ, వనాకి, ఈశ్వర, కపాలి, స్థను, భాగ, అహిద్బుధన్య అనేవారు. రుద్రవృక్షాల విత్తనాలు భక్తులు ధరించే పవిత్రమైనవి. అసురుల రాజైన త్రిపురాసురుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తుంటే దేవతలు శివుడికి మొరపెట్టుకోగా అతడిని ఎలా వధించాలా అని ధ్యానిస్తూ శివుడు కూర్చున్నాడు. అలా 1000 దేవ సంవత్సరాల నిశ్చలంగా కూర్చొని ఉండగా అతడి కంటి నుండి కన్నీరు కారి భూమిపై పడి అచ్చటకు వృక్షం జన్మించింది. అదే రుద్రాక్ష వృక్షం. ఆ వృక్షానికి సూర్యుని కాంతి నుండి 12 రకాలు, చంద్రుని కాంతి నుండి 16 రకాలు, అగ్నికాంతి నుండి 10 రకాలు రుద్రాక్షలు ఉద్భవించాయి. సూర్యకాంతి వల్ల రక్తపు రంగు రుద్రాక్షలు, చంద్రుని కాంతి నుండి తెలుపు రంగు రుద్రాక్షలు, అగ్ని నుండి నలుపు రంగు రుద్రాక్షలు ఏర్పడినవి. ఉడికిన రుద్రాక్షలను బ్రాహ్మణ కులమని, ఎరుపు వాటిని క్షత్రియులని, తెలుపు వాటిని వైశ్యకులమని, నలుపు రంగువి శూద్రకులమని అంటారు. రుద్రాక్షలు వాటి గుణాలు. రుద్రాక్షల ముఖాలను బట్టి వాటి గుణాలు నిర్ణయించబడ్డాయి. ఏకముఖి శివుని ఆకారం, ఇది బ్రహ్మహత్యాపాతక నివారణ. ద్విముఖి గౌరీ శంకరులను చెప్తారు, తెలిసి తెలియని తప్పుల నుండి నిష్కృతి లభిస్తుంది. త్రిముఖి అగ్నిరూపం, స్త్రీహత్యాపాతక నివారణ. చతుర్ముఖి బ్రహ్మరూపం, నరహత్యాపాతక నివారణ. పంచముఖి కాలాగ్ని రూపం, భుజించకూడనిది భుజించడం, పొందగోరని స్త్రీని పొందడం వల్ల కలిగే పాపం నశిస్తుంది. షణ్ముఖి కార్తికేయ రూపం, అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది. సప్తముఖి మన్మథ రూపిణి, బంగారం దొంగలించిన పాపం నశిస్తుంది. అష్టముఖి వినాయక రూపిణి, కొలతల తూకాల గుణాల మోసం, క్రూర స్త్రీల సాంగత్యం వల్ల కలిగే పాపం నశిస్తుంది. నవముఖి భైరవ రూపం, దైవశక్తి గలవానిగా దైవభక్తుడే ముక్తి పొందుతాడు. దశముఖి జనార్దన రూపం, రాక్షస భేతాల దెయ్యాల భయం నుండి ముక్తి లభిస్తుంది. పాము కాటుకు విరుగుడు లభిస్తుంది. ఏకాదశ రుద్ర రూపం, 1000 అశ్వమేధ యాగాలు, 1000 వాజపేయి యాగాల ప్రతిఫలం లభిస్తుంది. ద్వాదశ దిత్యుల రూపం, సూర్యదేవునికి అభిమానపాత్రుడే అశ్వమేధ గోమేధ యాగం ఫలితం లభిస్తుంది. త్రయోదశ కార్తికేయ ముఖం, లోకంలోని సంతోషాలన్నీ లభిస్తాయి. ఇతడు నిజమైన